హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ ఎపిసోడ్‌లో కొత్తగా సూర్య అండ్ పరశురామ్ కూతురు జెస్సీ ప్రేమికులుగా పరిచయమయ్యారు కదా! మరి సూర్యని లాఠీ దెబ్బలతో కొట్టించిన క్రాంతి ఎక్కడ ఉంది? ఏం చేస్తుందనేది కూడా ఈ ఎపిసోడ్‌లో చూద్దాము. నా తనువు నా ప్రాణం నీకే ఎపిసోడ్ నెంబర్ 20. సూర్య హృదయం మీద వాలి పడుకున్న జెస్సీ సూర్య ఒంటి మీదున్న గాయాల గుర్తుల గురించి అడగగానే సూర్యకి జైల్లో లాఠీ దెబ్బలు తినటం గుర్తొచ్చి క్రాంతి మీద కోపం ప్రతీకారంతో కళ్ళు రగిలిపోతుంటాయి. అదే సమయంలో ఓ మధ్యతరగతి ఇంట్లో క్రాంతి ఆఫీస్కి రెడీ అయి ఫోన్ చేతిలోకి తీసుకొని అమ్మా, నా లంచ్ బాక్స్ రెడీ చేశావా అని కేక వేస్తుంది. చేస్తున్నానమ్మా అని అంటుంది జ్యోతి కిచెన్లో ఉండి. క్రాంతి ఫోన్లో సూర్య ఫోటోని చూస్తూ ప్రేమగా ఆ ఫోటోని తడుముతూ, నా మీద ఇంకా కోపంగానే ఉన్నావా సూర్య? ఉండే ఉంటావు. ఎందుకంటే ఆ రోజు పోలీస్ స్టేషన్లో నువ్వు నా వైపు ప్రతీకారంతో చూసిన నీ చూపుల్ని నేను ఇంకా మర్చిపోలేదు. కానీ ఆ రోజు మా నాన్న నుంచి మా అమ్మని కాపాడుకోవడానికే పోలీస్ స్టేషన్లో అబద్ధం చెప్పి నిన్ను లాఠీ దెబ్బలకు గురి చేశాను. నేను అలా చేయటం తప్పే అయినా ఆ క్షణం నాకు తప్పలేదు సూర్య. బట్ సూర్య, నువ్వు నా మీద ఎంత కోపంతో ఉన్నావో నేను అంతకంటే ఎక్కువగా నేను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ సూర్య అంటూ ఆ ఫోటోని కన్నీళ్ళు పెట్టుకుంటూ హృదయానికి హత్తుకుంటుంది. లంచ్ బాక్స్ రెడీ అయిందమ్మా అంటూ జ్యోతి రావడం చూసి తల్లికి కన్నీళ్ళు కనపడకూడదనుకొని కన్నీళ్ళు తుడుచుకొని ఆ లంచ్ బాక్స్ అందుకుంటుంది. కూతుర్ని బాధగా చూస్తూనే జ్యోతి కూడా బాధపడుతూ, ఆ రోజు సూర్యని చేయని నేరానికి పోలీసులతో కొట్టించారని మీ నాన్న మీద కోపంతో గొడవపడి ఇంటి నుంచి బయటికొచ్చావు. వయసులో ఉన్న ఆడపిల్లవి, ఒంటరిగా బతకలేవని నీతో పాటు నేను కూడా ఆ ఇల్లుని వదిలిపెట్టి వచ్చాను. ఇలా మీ నాన్నని, మీ అన్నయ్యని వదిలి ఎంతకాలం బయట ఉందావమ్మా అని అడుగుతుంది జ్యోతి. నీకిష్టమైతే నీ ఇంటికి నువ్వు వెళ్ళమ్మా. నన్ను మాత్రం ఆ ఇంటికి రమ్మని ఇబ్బంది పెట్టకు. సూర్యని లాఠీ దెబ్బలకు గురి చేసిన నీ మొగుణ్ణి, నీ కొడుకుని నేను ఎప్పటికీ క్షమించలేను అని అంటుంది లంచ్ బాక్స్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటూ. అది కాదమ్మా, దేనికైనా పట్టు విడుపు ఉండాలి కదా అని జ్యోతి చెప్పబోతుంటే, ఏ తప్పు ఎరగని సూర్య నా కారణంగా నా కళ్ళ ముందు లాఠీ దెబ్బలు తినడం చూశానమ్మా. ఆ సంఘటనకి కారణమైన నీ మొగుడిని, నీ కొడుకుని క్షమిస్తానని ఎలా అనుకుంటున్నావు? నీ మొగుడు, నీ కొడుకు నాకు ఎప్పటికీ శత్రువులే. నా కోసం నువ్వు వాళ్ళని వదిలేసి ఇక్కడ ఉండటం అవసరం లేదమ్మా. అందుకే నీ ఇంటికి నువ్వు వెళ్ళమ్మా అని అంటుంది రిక్వెస్ట్గా చూస్తూ. నిన్ను ఒంటరిగా వదిలేసి ఎలా వెళ్తానే? అయినా బంగారం లాంటి ఈ కూతుర్ని వదిలేసి అనుక్షణం టార్చర్ పెట్టి ఆ మొగుడు వ్యసనాలకి అలవాటై దారి తప్పిన ఆ కొడుకు కోసం నేను వెళ్ళనులే అని అంటుంది జ్యోతి. ఏంటోనమ్మా, నా వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావేమో అనిపిస్తుంది అంటూ హ్యాండ్ బ్యాగ్లో నుంచి కొంత డబ్బు తీసి, ఇంటి ఓనర్ వస్తే రెంట్ డబ్బులు ఇవ్వమ్మా, నాకు ఆఫీస్ టైం అవుతుంది వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది. సూర్య తొందరగా విదేశాల నుంచి వచ్చి నా కూతురి ప్రేమను అర్థం చేసుకుంటే బాగుండు అని అనుకుంటుంది జ్యోతి బాధపడుతూ. మైథిలి ఫైల్ పట్టుకొని కారులో వస్తుండగా కళ్యాణ్ దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. మైథిలి ఫోన్ లిఫ్ట్ చేసి హలో కళ్యాణ్ అని అంటుంది. నేను టెండర్ ఆఫీస్కి వెళ్తున్నాను మైథిలి, నువ్వు కూడా డైరెక్ట్గా అక్కడికి వస్తే టెండర్ సబ్మిట్ చేద్దాం. ఆ పరశురామ్ ఈ ప్రాజెక్ట్ మీద కన్ను వేస్తున్నట్టుగా తెలిసింది. నీ దగ్గర ఉన్న ఫైల్ జాగ్రత్త అని చెప్తాడు. సరే కళ్యాణ్, జాగ్రత్తగానే ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది. ఇలా కొంత దూరం వెళ్ళగానే పరశురామ్ కిరాయి రౌడీలు కారుకి అడ్డుగా వచ్చి నిలబడతారు. డ్రైవర్ సడన్ బ్రేక్ వేసి ఎవడ్రా మీరు అని అడుగుతాడు. మైథిలి కూడా వాళ్ళని చూసి భయపడుతూ చేతిలో ఉన్న ఫైల్ గట్టిగా పట్టుకుంటుంది. ఆ రౌడీలు మైథిలి దగ్గరికి వచ్చి కార్ దిగు అంటారు. మైథిలి భయపడుతూనే
హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని ఫైల్ గట్టిగా పట్టుకొని, ఎవరు మీరు అంటూ కారు దిగుతుంది. ముందు ఫైల్ తీసుకొని వెళ్ళి ఆ పరశురామ్‌కివ్వు. తర్వాత దాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్దాం అని వాళ్ళలో ఒకడు అంటాడు. ఎవడ్రా మీరు? కిడ్నాప్ అంటున్నారేంటి? మా సార్ సంగతి తెలుసా? అంటూ డ్రైవర్ వాళ్ళ మీదకి తిరగబడతాడు. రౌడీలు కూడా డ్రైవర్‌తో తిరగబడుతూనే మైథిలి దగ్గర ఉన్న ఫైల్ గుంజుకోవాలని చూస్తుంటారు. వదలండి. ఈ విషయం మా మెంటలోడికి తెలిస్తే మీ పని, ఆ పరశురాం పని అయిపోతుంది అంటూ మైథిలి ఫైల్ వాళ్ళకి అందనివ్వకుండా ప్రయత్నం చేస్తుంటుంది. ఎవరి పని అయిపోద్దో చూద్దాంలే అంటూ రౌడీ తన చేతుల నుంచి ఫైల్ గుంజుకునే ప్రయత్నం చేస్తుంటాడు. ఆఫీస్‌కి వెళ్ళడానికి అటు నుంచి నడుచుకుంటూ వస్తున్న క్రాంతి కాస్త దూరం నుంచి అదంతా చూస్తూ తను సూర్య వాళ్ళ అక్క మైథిలి కదా అని అనుకుంటుంది. ఆ రౌడీ మైథిలి నుంచి ఫైల్ తీసుకోలేక వాడు మైథిలిని వెనక్కి నెడతాడు. దాంతో మ్ మైథిలి ఫైల్‌తో సహా వెళ్ళి కింద పడి అక్కడ ఉన్న రాయికి గుద్దుకుంటుంది. దాంతో మైథిలి నుదుటిన దెబ్బ తగిలి రక్తం కారుతుంటుంది. అది చూసి క్రాంతి కంగారు పడుతూ దగ్గరికి రాబోతుండగా ఆ రౌడీ మళ్ళీ మైథిలి దగ్గరికి వెళ్ళబోతుంటే డ్రైవర్ అడ్డుపడతాడు. మైథిలి తగిలిన దెబ్బని లెక్క చేయకుండా టక్కున ఫైల్ తీసుకొని లేచి అక్కడ గుబురుగా ఉన్న చెట్ల వెంట పడి పరిగెడుతుంటుంది. రౌడీలు తన వెనక పడబోతుంటే డ్రైవర్ కూడా చాకచక్యంగా వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటాడు. పాపం మైథిలి మెడకి దెబ్బ తగిలింది అని అనుకుంటూ క్రాంతి మైథిలి వెనక వెళ్తుంటుంది. మైథిలి అలా చెట్ల సందుల్లో పరిగెడుతూ వెళ్ళి ఆ పక్కకు ఉన్న రోడ్డు మీదకి వచ్చి దెబ్బ వల్ల స్పృహ తప్పి పడిపోతుంది. క్రాంతి అది చూసి కంగారుగా దగ్గరకొచ్చి అయ్యో మేడం పడిపోయారే అని అనుకుంటూ అంబులెన్స్కి ఫోన్ చేస్తుంది. కొద్దిసేపటికి క్రాంతి మైథిలితో పాటే అంబులెన్స్లో ఉంటుంది. మైథిలి హ్యాండ్ బ్యాగ్లో ఫోన్ రింగ్ కావడం క్రాంతి చూసి ఎవరో ఫోన్ చేస్తున్నారు, ఇన్ఫర్మేషన్ చెప్తే కరెక్టు అని అనుకుంటూ ఫోన్ తీసేసరికి రింగ్ కట్ అవుతుంది. కళ్యాణ్ ఫోన్ ట్రై చేస్తూ ఏంటిది, డ్రైవర్కి ఫోన్ చేసినా రెస్పాండ్ కావట్లేదు, మైథిలికి ఫోన్ చేసినా రెస్పాండ్ కావట్లేదు అని అనుకుంటూ అనుమానపడుతూనే మైథిలికి మళ్ళీ ఫోన్ ట్రై చేస్తాడు. క్రాంతి ఫోన్ స్క్రీన్ మీద కళ్యాణ్ పేరు ఫోటో పట్టం చూసి గుర్తుపట్టి కళ్యాణ్ సార్ కదా అని అనుకొని హలో అని అంటుంది. ఆ వాయిస్ మైథిలిది కాదని కళ్యాణ్కి అర్థమై ఎవరు మాట్లాడేది అని అడుగుతాడు అనుమానపడుతూ. నేను ఎవరు అనేది తర్వాత సార్, మైథిలి మేడంకి దెబ్బ తగిలింది అంటూ జరిగిన విషయం చెప్తుంది. అది విని కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అవుతుంటాడు. తన గురించి కంగారు పడుతుంటాడు. నేను దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకొస్తాను సార్, మీరు అక్కడికి రండి అని చెప్పి క్రాంతి ఫోన్ పెట్టేస్తుంది. కళ్యాణ్ కంగారు పడుతూ వెంటనే కా- కార్ స్టార్ట్ చేసుకొని ఫాస్ట్గా బయలుదేరుతూ ఓ గాడ్ మైథిలికి ఏమీ కాకూడదు అని అనుకుంటూ టెన్షన్ పడుతుంటాడు. కళ్యాణ్ హాస్పిటల్కి వచ్చేసరికి మైథిలి గాయం నుంచి వస్తున్న రక్తాన్ని డాక్టర్ క్లీన్ చేస్తుంటాడు. మైథిలి కళ్ళలో కన్నీళ్ళు చూస్తేనే తట్టుకోలేడు. అలాంటిది తన రక్తం చూస్తే తట్టుకుంటాడా? మైథిలి రక్తాన్ని చూస్తున్న కళ్యాణ్కి బాడీలో రక్తం సలసలా మరిగిపోతూ పరశురాం అని కసిగా అనుకుంటూ పిడికిలి బిగిస్తాడు. క్రాంతి మాత్రం కళ్యాణ్కి మైథిలికి కనపడకూడదని చాటుగా ఉంటుంది. కళ్యాణ్ మైథిలి బెడ్ దగ్గరికి వచ్చి స్పృహలో లేకుండా ఉన్న తన తల నిమురుతూ ఏదైనా ప్రమాదమా డాక్టర్ అని అడుగుతాడు. అప్పటికే కన్నీళ్లు నిండిన కళ్ళతో. పెద్దగా ప్రమాదం ఏమీ లేదు, అయినా కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి డాక్టర్ బ్లడ్ క్లీన్ చేస్తుంటాడు. క్రాంతి డాక్టర్ మాటలు విని కాస్త సంతోషపడుతూ థ్యాంక్ గాడ్ ప్రమాదం ఏమీ లేదంటలే, కళ్యాణ్ సార్కి మైథిలి మేడంకి కనపడకముందే ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలి అని అనుకొని క్రాంతి వెళ్ళిపోతుంది. కంగారులో ఉన్న కళ్యాణ్ ఫోన్లో మాట్లాడిన క్రాంతి గురించి మర్చిపోయి స్పృహలో లేని మైథిలిని కన్నీళ్లతో చూస్తూనే ఆ పరశురాం మీద రగిలిపోతూ ఇంతకీ డ్రైవర్ పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని అనుకొని మీరు తన్ని జాగ్రత్తగా చూసుకోండి డాక్టర్, నేను వెంటనే వచ్చేస్తాను అని అంటాడు. సరేనండి అని డాక్టర్ అనగానే మైథిలిని ఆ పరిస్థితులు వదిలి వెళ్ళడం కష్టంగా ఉన్న డ్రైవర్ కోసం వెళ్తుంటాడు. ఆ ప్రదేశానికి వెళ్ళగానే డ్రైవర్ కొద్దిపాటి దెబ్బలతో రోడ్డు మీద నడుస్తూ కనిపిస్తాడు. డ్రైవర్ని ప్రాణాలతో చూడగానే
కళ్యాణ్ మనసుకి కాస్త ప్రశాంతత చేరుతుంది. డ్రైవర్ కళ్యాణ్‌ని చూడగానే ఎదురు వెళ్ళి, "సార్, మేడం కోసం వెతుకుతున్నాను. మేడం ఇటువైపుగా వెళ్లారు సార్" అని చెప్తాడు. "మేడం హాస్పిటల్‌లో ఉంది. నీకు కూడా దెబ్బలు తగిలాయి కదా! హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వు" అంటూ అంబులెన్స్‌కి ఫోన్ చేస్తాడు. ఇంటి దగ్గర పరశురాం ఆ కిరాయి రౌడీలు తిడుతూ, "ఒక్కొక్కరు దున్నపోతులా ఉన్నారు. ఒక్క పని సరిగ్గా చేయలేరు" అని తిడుతుంటే, "ఆ మైథిలి కోసం వెతికామన్నా, కానీ అంతలోని ఎటుపోయిందో దొరకలేదు" అని చెప్తుంటారు రౌడీలు. "టెండర్ సబ్మిట్ చేసే టైం కావస్తుంది. తను వెళ్ళి టెండర్ వేసిందంటే మనకు ఆ ప్రాజెక్ట్ రావడం కష్టం. ఛ! మిమ్మల్ని నమ్ముకోవటం నా బుద్ధి తక్కువ పని" అని తిడతాడు. "సారీ అన్నా, ఈసారికి వదిలేయ్. ఇంకొకసారి అనుకున్నట్టుగా చేస్తాము" అని అంటారు ఆ రౌడీలు. "ఇంకొకసారి మిమ్మల్ని నమ్ముకుంటే నా నోట్లో దుమ్ము కొట్టుకున్నట్టే. నా కళ్ళ ముందుంచి కనపడకుండా వెళ్ళండి" అని గట్టిగా అరుస్తాడు పరశురాం. ఆ రౌడీలు వెళ్ళిపోతుంటే పరశురాం భార్య భానుమతి పూజ బుట్ట పట్టుకొని గుడి నుంచి తిరిగి వస్తూ, "అబ్బా! గుడి నుంచి ఇంటికి రాగానే ఈ రౌడీ ఎదురు రావాలా" అని తిట్టుకొని లోపలికి వెళ్ళి, "నేను గుడికి వెళ్ళొచ్చినా మీకు ఇంకా స్నానం చేయడం తీరలేదా" అని అడుగుతుంది భర్తని చూస్తూ. "చేస్తానులేవే, నువ్వొక్కదానివి నాకు" అని తిట్టుకుంటూ పరశురాం రూములోకి వెళ్తాడు. హ్మ్. నా కూతురు జెస్సీ విదే విదేశాల నుంచి తిరిగి వస్తేనన్నా కాస్త ఈయన గారు ఇలాంటి పనులు మానేస్తాడేమో అని అనుకుంటూ భానుమతి కిచెన్‌లోకి వెళ్తుంది. కళ్యాణ్ అప్పుడే ఆవేశంగా వాడి ఇంటి ముందు కారు ఆపి పక్క సీట్లో ఉన్న రివాల్వర్ తీసుకొని, "రాస్కెల్! నీకు ఎంత ధైర్యం ఉంటే మైథిలి రక్తాన్ని నా కళ్ళ చూపిస్తావురా? నీ అంతు చూస్తాను" అని అనుకుంటూ గన్ పాయింట్ జేబులో పెట్టుకొని లోపలికి వస్తుండగా ఆ రౌడీలు ఎదురవుతారు. ఆవేశంలో ఉన్న కళ్యాణ్ వాళ్ళందరినీ ఒక్క చూపు చూస్తూ, "మీరే కదా మైథిలిని కిడ్నాప్ చేయాలని చూసిన పిచ్చి కుక్కలు" అని అడుగుతాడు. "ఏయ్! మమ్మల్ని పిచ్చి కుక్కలంటావేంటి?" అంటూ అందులో ఒక రౌడీ ముందుకొస్తాడు. ముందుకొచ్చినంతసేపు పట్టలేదు వాడు గాలిలో ఎగురుకుంటూ వెళ్ళి దూరాన పట్టానికి. ఆ షాట్ చూసి మిగతా రౌడీలు కూడా కళ్యాణ్‌కి భయపడుతుంటారు. ఆ భయంతోనే అందరూ మాకుమ్ముడిగా వెళ్ళి కళ్యాణ్ మీద పడేసరికి అసలే ఆవేశంలో ఉన్న కళ్యాణ్ అందరినీ ఒక్క తోపు తోయటం ఎంతోసేపు పట్టలేదు. అందరూ వెళ్ళి తలా ఒక దిక్కున పడతారు. "మీ వల్ల మైథిలి ఎంత భయపడి ఉంటుందిరా" అని మైథిలి అనుభవించిన ఆ క్షణం పరిస్థితుల్ని తలుచుకుంటూ వాళ్ళని చితక్కొడుతుంటాడు. కళ్యాణ్ పిడికిలి పంచులకు వాళ్ళు బొక్కలు విరుగుతుంటాయి. కొన్ని క్షణాలకు వాళ్ళు కళ్యాణ్‌కి దండం పెట్టుకుంటూ, "వద్దన్నా, మమ్మల్ని వదిలేయన్నా, ఇంకెప్పుడు మీ జోలికి రాము" అని వేడుకుంటారు. "ఇంకెప్పుడైనా మీరు నా కళ్ళకు కనిపించారో, ఆ క్షణం మీరు మీ చావుకు దగ్గరైనట్టేనని గుర్తుపెట్టుకోండి" అని అంటాడు ఆవేశంగా. "మమ్మల్ని ఇప్పుడు వదిలేస్తే ఇంకెప్పుడు మీకు కనిపించము అన్నా" అని వేడుకుంటారు. "వెళ్ళి చావండి" అని గట్టిగా అరుస్తాడు. వాళ్ళు మరుక్షణమే చిరిగిన బట్టలతో రోడ్ల మీద పరిగెత్తుకుంటూ వెళ్తుంటారు. కళ్యాణ్ గన్ బయటకు తీసి, "పరశురాం" అని కోపంగా అనుకొని లోపలికి వెళ్తాడు. భానుమతి కిచెన్‌లో ఉంటే ఒక సర్వెంట్ కళ్యాణ్‌కి ఎదురొచ్చి, "ఎవరు మీరు?" అని అడుగుతుంది. కళ్యాణ్ చుట్టూ చూస్తూ, "పరశురాం ఎక్కడా?" అని అడుగుతాడు ఆవేశంతో. ఆ సర్వెంట్ కళ్యాణ్ ఆవేశం చూసి భయపడుతూ, "పైన రూమ్‌లో ఉన్నారు" అని అటువైపు చెయ్యి చూపిస్తుంది. కళ్యాణ్ గన్ పట్టుకొని అటువైపుకి ఆవేశంగా వెళ్తుంటాడు. "అమ్మగారు" అని భయపడుతూ సర్వెంట్ భానుమతి దగ్గరికి వెళ్తుంది. కళ్యాణ్ ఆ రూమ్ తలుపులను ఆవేశంతో కాళ్ళతో తన్ని లోపలికొస్తాడు. పరశురాం రూమ్‌లో ఎటు చూసినా కనిపించడు. కానీ వాష్‌రూమ్‌లో ఉన్నట్టు రన్నింగ్ వాటర్ సౌండ్ వినిపిస్తుంటుంది. ఆవేశంలో ఉన్న కళ్యాణ్ ఆ కాసేపు కూడా ఆగకుండా, "రేయ్ పరశురాం, బయటికి రారా" అంటూ బాత్రూమ్ డోర్‌ని తంతాడు. టవల్‌తో ఉన్న పరశురాం ఒంటికి సోపు పెట్టుకుంటూ ఉండగా, కళ్యాణ్ నెట్టడికి బాత్రూమ్ డోర్ ఓపెన్ అవుతుంది. ఉగ్ర రూపం దాల్చినట్టుగా కనిపిస్తున్న కళ్యాణ్‌ని చూడగానే పరశురాం ఒక్కసారిగా భయపడుతుంటాడు. "బయటికి రారా వెధవ" అంటూ కళ్యాణ్ అతన్ని బయటికి గుంజి అవతలికి నెడతాడు. వాడు వెళ్ళి భయంతో గోడకి చేతులు పెట్టి హత్తుకొని ప్రాణ భయంతో కళ్యాణ్ వైపు చూస్తుంటాడు. "ఏం చేస్తున్నావు మా ఆయన్ని?" అంటూ భానుమతి లోపలికొచ్చేసరికి గన్ పేలినట్టుగా సౌండ్ వినపడుతుంది. ఆ సౌండ్‌కే ఆమె కళ్ళు తిరిగి పడిపోతుంది.
అలా కళ్యాణ్ వరుసగా గన్‌తో షూట్ చేస్తూనే ఉంటాడు. అలా కొన్ని క్షణాలు గన్ షూట్ జరుగుతూనే ఉంటుంది. కొన్ని క్షణాల తర్వాత గోడకి చేతులు అలాగే పెట్టి హత్తుకొని అప్పటి వరకు ప్రాణాల్ని అరిచేతిలో పెట్టుకొని ఉన్న పరశురాం నిదానంగా కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా కళ్యాణ్ ఆవేశంతో అలాగే కనిపిస్తుంటాడు. ఏం జరిగిందని అటు ఇటు పరశురాం చూసేసరికి పరశురాం ఉన్న చుట్టూ అంతా గోడలకు బొక్కలు పడి ఉంటాయి. ఆ బొక్కలు చూస్తూ పక్కకి వచ్చేసరికి పరశురాం బాడీ ఆకారం గోడకి ఎలా అతుక్కొని ఉందో ఆ విధంగా గోడకి బొక్కలు పడి పరశురాం ఆకారం కనిపిస్తుంటుంది. అది చూసి పరశురాం భయంతో షాక్ అవుతుంటాడు. ఒక్క బుల్లెట్ నీకు తగిలినా ప్రాణాలు పోయి ఉండేవని నీకు అర్థమైంది కదా అని అడుగుతాడు కసిగా చూస్తూ. అర్థమైంది అన్నట్టుగా పరశురాం భయంగా తల ఊపుతాడు. ఎంత ధైర్యం ఉంటే మైథిలి జోలికి వస్తావురా? నీ వయసును చూసి గౌరవిస్తున్నానని మొన్న వివరంగా చెప్పాను. ఆ గౌరవం నిలబెట్టుకోలేకపోయావు కదా దొంగ నా కొడక అని తిడతాడు. చావు భయంతో ఉన్న పరశురాంకి ఇక నోట మాట రావడం లేదు. మగతను ఉన్న మగాడివి అయితే మైథిలితో కాదు నాతో పెట్టుకోరా వెధవా. ఇంకెప్పుడైనా మైథిలి జోలికి రావాలనిపిస్తే గోడకు పడ్డ నీ ఆకారాన్ని చూసుకొని అప్పుడు రా అని ఆవేశంగా చెప్పి వెళ్ళిపోతాడు. పరశురాం బుల్లెట్స్తో బొక్కలు పడ్డ ఆ ఆకారాన్ని చూసుకొని బాంబెలెత్తిపోతుంటాడు. కళ్యాణ్ ఆ ఆవేశంతోనే హాస్పిటల్ ముందు కారు ఆపి, రాస్కెల్ మైథిలి జోలికొచ్చి మనశ్శాంతిగా ఎలా బతకాలనుకున్నాడు వాడు అని తిట్టుకుంటూనే మైథిలి బెడ్ దగ్గరికి వచ్చేసరికి బెడ్ ఖాళీగా కనిపిస్తుంటుంది. అప్పుడే సిస్టర్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి, మేము ఎంత చెప్పినా వినకుండా గాయానికి ట్రీట్మెంట్ కూడా చేయించుకోకుండా మీరు వెళ్ళిన మరుక్షణమే పేషెంట్ తన ఫైల్ తీసుకొని వెళ్ళిపోయింది సార్ అని అంటుంది. ట్రీట్మెంట్ చేయించుకోకుండా వెళ్ళడం ఏంటి అని అడుగుతాడు కోపంతో. మేము అదే అన్నాం సార్, కానీ టైంకి టెండర్ సబ్మిట్ చేయాలని చెప్పి ఎంత చెప్పినా వినకుండా హడావుడిగా వెళ్ళిపోయింది అని చెప్తుంది నర్సు. ఈసారి కళ్యాణ్ ఆవేశం మైథిలి మీదకి వెళ్తూ, ఈ తింగర్దానికి ఆరోగ్యం కంటే టెండర్ ముఖ్యమైందా అంటూ కారు తీసుకొని ఫాస్ట్గా బయలుదేరుతాడు. కళ్యాణ్ టెండర్ ఆఫీస్కి వెళ్ళేసరికి ది ప్రాజెక్ట్ విన్నర్ ఈజ్ ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని అనౌన్స్ వినపడుతుంది. కానీ కళ్యాణ్ ఉన్న ఆవేశానికి అది వీణ్ణి కూడా పట్టించుకోకుండా మైథిలి కోసం వెళ్తుంటాడు. అప్పుడే మైథిలి రక్తం కనిపిస్తున్న గాయంతోనే బయటకొచ్చి వస్తున్న కళ్యాణ్కి సంతోషంగా ఎదురు వెళ్ళి, ప్రాజెక్ట్ మన కంపెనీకే వచ్చింది కళ్యాణ్ అని సంతోషంగా చెప్తుంది. కొట్టానంటేనా అంటూ కళ్యాణ్ ఆవేశంగా తన మీదకి చెయ్యి లేపుతాడు. కొత్త క్యారెక్టర్స్ అందరూ ఎంటర్ అవుతున్నారు కదా. స్టోరీ ఇంకా నుంచి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. వీడియోస్ ఏవి స్కిప్ చేయకుండా చూడండి. మరి ఇక్కడ క్రాంతి ఏమో సూర్య మీద ఆశలు పెట్టుకొని సూర్యని ప్రేమిస్తుంది. సూర్యనేమో పరశురామ్ కూతురు జెస్సీని ప్రేమిస్తున్నాడు. వీళ్ళ కథ ఎలా ఉంటుందనేది కూడా, అంటే ఎంత ఆసక్తికరంగా ఉంటుందనేది కూడా మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది వీళ్ళ కథ కూడా. సో ఏ వీడియోస్ని స్కిప్ చేయకుండా చూస్తూ రండి. అలాగే మైథిలికి పెళ్లి కాలేదని కళ్యాణ్కి తెలవడం కోసం ఎదురు చూస్తున్నారు కదా, అది కూడా ఒక ఇంకొక 2-3 డేస్లో తెలుస్తుంది. కొంచెం వెయిట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి.